జై గోవింద టీచర్. జై గోవింద. మీరు ఏం చేస్తున్నారు? నేను ఇది ప్రసాదం స్వామికి నైవేద్యం చెల్లించడానికి తీసుకువచ్చాను. స్వామి ప్రసాదం ఎలా తీసుకుంటారు? అవునా, చెప్తాను. ఇవేంటి చెప్పండి? శ్లోకాలు కదా, ఇవి చదవగలుగుతారా? yes teacher. చదవండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. చూసారా, ఇవి స్థూల రూపంలో ఉన్న అక్షరాలు మీ బ్రెయిన్లోనికి సూక్ష్మ రూపంలో వెళ్ళాయి కదా. అలాగే ఈ ప్రసాదం అనేది నైవేద్యం స్థూల రూపంలో ఉంది. ఇది భగవంతుడికి సమర్పించిన తర్వాత సూక్ష్మ రూపంలో స్వీకరిస్తాడు. తర్వాత మనం ఇది ప్రసాద భావంతో కళ్ళకు అద్దుకొని మనం స్వీకరిస్తాం. అర్థమైందా? అర్థమైంది టీచర్. జై